జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో మరియు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు ఉదయం నుండి ఆలయకు చేరుకొని మూలమూర్తిని దర్శించుకున్నారు. 5వ రోజు శుక్రవారం భక్తులు సామూహికంగా 5వ పాశురం గానం చేస్తారు. పాశురంలో ప్రధానంగా కృష్ణ పరమాత్మకు 8 రకాల పుష్పాలు సమర్పిస్తామని, వాటిలోనే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూతదయ, క్షమ, ధ్యానము, తపస్సు, సత్యము, జ్ఞానం మొదలైనవి. వీటిని పఠించడం వల్ల మనం గతంలో చేసిన పాపాలను అగ్నిలో వేసిన దూదిలాగా కాలిపోతాయని, భవిష్యత్తులో చేసే పాపాలు తమరాకుపై నీటి వలె ఉంటాయని పాశురం అర్థం చెప్తున్నారు. భక్తులు పాశురం పఠించారు. విచేసిన భక్తులకు తీర్థము, పొంగలి, దద్యోదనం, ప్రసాదం అందజేస్తారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేణుగోపాల స్వామి ఆలయంలో మాతృచి సామూహిక కుంకుమార్చన నిర్వహించబడని నిర్వాహకులు తెలిపారు. హరిహరాలయంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు కంజర్ల అనంతాచారి, వేణుగోపాల స్వామి ఆలయంలో నంబి సత్యనారాయణ ఆచారి ఆధ్వర్యంలో పాశురాలు కొనసాగాయి. आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात्। समस्त जननीं वन्दे चैतन्य संज्ञदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामलरूपिणीं श्रेयसीं श्रीनिवासस्य करुणामलरूपिणीं हर्षणे पूर्वनिपुण्यां तुलसीवाननोद्भवां पाठ्ये विश्वा జై శ్రీమన్నారాయణ. ఈరోజు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు లక్ష్మీ స్తోత్రము, అలానే విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఆ తర్వాత రామాష్టోత్తర స్తోత్రంతో కుంకుమార్చన ఉంటుంది. కాబట్టి మీరు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సకాలంలో పూజ నిర్వహించుకొని తీర్థప్రసాదం సేవించాలని మనవి. జై శ్రీమన్నారాయణ. సాయంత్రం 6 గంటలకు కంపల్సరీ మన ఆలయంలో అందరూ రావాలని మనవి. జై శ్రీమన్నారాయణ. అలానే ఇప్పుడు మనకు వచ్చే జనవరి 3వ తారీఖు నాడు మనకు క్షీరాభిషేకం ఉంటుంది. అంటే మనకు ఇంకా 15 రోజులు ఉన్నది అన్నట్టు. ఎవరైనా మీరు భక్తులు ప్రతి ఒక్కరూ అర్హతలు కాబట్టి మన వేణుగోపాల స్వామి ఆలయంలో క్షీరాభిషేకానికి పాల్గొనడానికి మీరు గోత్రనామాలు ఇచ్చి
పేరు నమోదు చేసుకోవాలని మనకి జయ శ్రీమన్నారాయణ. Why